సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా వీరికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని కూడా అనుకూలంగానే ఉంది. గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం కొంతవరకు శని బాగుందని చెప్పచ్చు. సప్తమంలో రాహు కూడా బలంగానే ఉన్నారు. ముఖ్యంగా జన్మరాశుల కేతు చాలా అనుకూలంగా ఉంది. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ ఏ నిర్ణయాలు తీసుకోరు. గతంలో జరిగిన కొన్ని తప్పిదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, మళ్ళీ అలా జరగకూడదు అన్న ఆలోచనతో ప్రతి నిర్ణయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం మంచి అభివృద్ధికి వస్తుంది. వారి సంతానం అనేది ఒక పేరు ప్రఖ్యాతులు రావడం, మంచి ఉద్యోగం రావడం మీకు ఆనందకరమైన వాతావరణం అని చెప్పచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు చాలా వరకు సానుకూలపడతాయి. డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్కి, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్ ఈ రంగాల వరకే చక్కగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు, కాస్మెటిక్స్, సినీ, కళా రంగాల వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు సూచిస్తున్నాయి. వచ్చిన అవకాశాలు ఎలా ఉన్నా సరే సద్వినియోగపరచుకోవాలనే భావన మీకు ఉంటుంది. 10 మందికి సహాయం చేయాలనే భావన కూడా ఉంటుంది. అయితే సహాయ విషయంలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేయడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మునుపటి కంటే ఇప్పుడు బాగుందని చెప్పచ్చు. చేసే పనిలో నిబద్ధత ఏర్పడుతుంది. కష్టే ఫలి అని కష్టాన్ని తగిన ప్రతిఫలం ఆశించకుండా రాదు. కష్టపడదాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి. వైద్య విద్య, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు. క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా రాణించగలుగుతారు. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. కుటుంబ స్థానం పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అయితే ఇంట్లో తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మాట పెరిగే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తోంది వీరికి. అష్టమ శనికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ ఒత్తుతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవి దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. ఇటు ఉద్యోగపరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను మీకు చక్కగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు, ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. వీరికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కుటుంబ పరంగా మీకున్న పేరు ప్రఖ్యాతలు చెరగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎవరు ఏది నమ్మకుండా మీకు మీరుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.